2025లో తెలుగు సినిమాలు డౌన్‌ఫాల్ అయ్యాయి. అనుకున్న రేంజ్‌లో పెర్ఫార్మ్ అయితే చెయ్యలేదు. చాలా సినిమాలు కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. కొన్ని సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా ప్రశంసలైతే అందుకున్నాయి. ప్రతి మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేశారు. 'రవితేజ', 'సిద్దు జొన్నలగడ్డ', 'విజయ్ దేవరకొండ', 'రామ్ చరణ్' లాంటి చాలామంది టాప్ హీరోలకు చేదు సంవత్సరంగా నిలిచింది 2025. హిట్స్ కంటే డిజాస్టర్‌లే ఎక్కువగా ఉన్నాయి. కంటెంట్ లేని సినిమాలు కూడా హైప్‌తో రిలీజ్ అయ్యాయి. ఈ 2025లో భారీ హైప్‌తో రిలీజ్ అయి నష్టాలను మిగిల్చిన టాప్ 12 మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 గేమ్ చేంజర్. 2025 సంక్రాంతికి భారీ హైప్‌తో రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది మూవీ. 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో గేమ్ చేంజర్ చేతులెత్తేసింది. వరల్డ్ వైడ్‌గా డే 1 186 కోట్లయితే రాబట్టి ఓపెనింగ్స్‌లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్‌గా 290 కోట్ల గ్రాసు, 140 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయింది. మంచి గ్రాస్ అయితే వచ్చింది కానీ హెవీ బడ్జెట్ ఉండడంతో రికవరీ చేయలేకపోయింది. 2025 టాలీవుడ్ నంబర్ 1 డిజాస్టర్ ఈ గేమ్ చేంజర్. నంబర్ 2 హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వల్ల వాయిదాల మీద వాయిదాలు పడిన చిత్రం ఇది. 5 సంవత్సరాల షూటింగ్ జరుపుకోగా ఇద్దరు దర్శకులు తెరకెక్కించారు. హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్రెజెంటేషన్ అయితే బాగుంది. అయినా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా కావడంతో వెనుకపడింది మూవీ. 126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో 102 కోట్ల 65 లక్షల గ్రాసు, 62 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది మూవీ. బయ్యర్లకు భారీ నష్టాలైతే వాటిల్లాయి. స్లో నరేషన్, విజువల్స్ అంచనాలను తారుమారైతే చేశాయి. నెంబర్ 3 కింగ్డమ్. విజయ్ దేవరకొండ నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ 'కింగ్డమ్' మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ చివరికి దారుణంగా పడిపోయింది. 108 కోట్లకు పైగా గ్రాసు, 53 కోట్ల షేర్ అయితే రాబట్టి 30 కోట్ల నష్టాలను మిగిల్చింది. తెలుగులో అయితే 32 కోట్ల షేరు, 53 కోట్ల గ్రాస్ అయితే సాధించింది. ఓవర్సీస్‌లో మాత్రమే పర్వాలేదనిపించింది. స్టోరీ రొటీన్‌దే అయినా కానీ స్క్రీన్ ప్లే, బీజీఎంతోనే ఓపెనింగ్స్ వచ్చాయి. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మాత్రమే ఆకట్టుకుంది. నెంబర్ 4 రాబిన్ హుడ్. నితిన్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే అయింది. వరల్డ్ వైడ్‌గా 32 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. 39 కోట్ల బడ్జెట్‌తో బరిలోకి దిగి ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ స్టోరీ, నెగెటివ్ టాకు, మ్యాడ్ స్క్వేర్‌తో పోటీ ఉండడంతో కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కోసం థియేటర్‌కి వెళ్లిన ఆడియన్స్ కూడా చాలా మందే ఉన్నారు. నెంబర్ 5 ఒదేలా 2. ఒదేలా మూవీకి సీక్వెల్‌గా ఒదేలా 2 రిలీజ్ అయింది. డే 1 పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తమన్నా అయితే మెయిన్ రోల్‌లో నటించింది. కొంత భాగం అరుంధతి ఫ్లేవర్‌లో ఉంటుంది మూవీ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 5,80 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది. మొత్తంగా 22% మాత్రమే రికవర్ అయితే చేసింది. సంపత్ నంది స్టోరీని హ్యాండిల్ చేయడంలో కొంత తడబడ్డారు. నెంబర్ 6 ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ స్టైలిష్‌గా కనిపించిన చిత్రం ఇది. ఉపేంద్ర కీ రోల్‌లో నటించారు. పాజిటివ్ టాక్‌తో కలెక్షన్స్ మొదలైనా చివరికి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. 32 కోట్ల దగ్గర ఆగింది ఫిలిం. ట్రైలర్, గ్లిమ్సు, స్టోరీ అయితే ఆకట్టుకున్నాయి. ఎందుకో ఆడియన్స్ అయితే కనెక్ట్ కాలేకపోయారు. నెంబర్ 7 జాక్. సిద్దు జొన్నలగడ్డ నటించిన హైప్డ్ ఫిలిం ఇది. బొమ్మరిల్లు భాస్కర్ తన స్టైల్‌లో కాకుండా కొంత డిఫరెంట్‌గా ట్రై చేశారు. అయినా కానీ ఫలితం అయితే దక్కలేదు. సిద్దు టిల్లు స్క్వేర్ తర్వాత నటించిన ఫిలిం కావడంతో మినిమమ్ గ్యారంటీ అనుకున్నారు. 35 కోట్ల బడ్జెట్ అయితే వరల్డ్ వైడ్‌గా 9 కోట్ల 30 లక్షలు మాత్రమే రాబట్టింది. కనీసం 10 కోట్లు కూడా రాబట్టలేక చతికిల పడింది. స్టోరీ బాగున్న ఆడియన్స్ అయితే కనెక్ట్ కాలేకపోయారు. నెంబర్ 8 తమ్ముడు. నితిన్ నటించిన ఫీల్ గుడ్ స్టోరీ ఇది. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి మూవీ రావడం, ట్రైలర్ బాగుండడం, లయర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫస్ట్ మూవీ కావడంతో అంచనాలైతే పెరిగాయి. కానీ మొదటి ఆటతోనే మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ అయితే వరల్డ్ వైడ్‌గా 8 కోట్లు మాత్రమే రాబట్టింది. నితిన్‌కు 2025 అస్సలు కలిసి రాలేదు. నెంబర్ 9 తెలుసు కదా. సిద్దు జొన్నలగడ్డ ఈ ఫిలిం ఒప్పుకోవడానికి కనీసం ఒక్క రీజన్ కూడా కనిపించలేదు ఆడియన్స్‌కు.
జీరో స్టోరీతో ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్సు, యాక్టర్స్ పెర్ఫార్మన్స్ కూడా ఇలా ఏది ఆకట్టుకోలేకపోయింది. అందుకే కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది మూవీ. నెంబర్ 10 మాస్ జాతర. స్టోరీ రొటీన్‌దే అయినా కానీ స్క్రీన్ ప్లే బాగుంది. కమర్షియల్ సీన్స్ మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. 40,00,00,000 బడ్జెట్‌తో తెరకెక్కి ఓవరాల్‌గా 21,36,00,000 మాత్రమే రాబట్టింది. రవితేజ ఎపిసోడ్ బీసీ సెంటర్స్ ఆడియన్స్‌కైతే కనెక్ట్ అయింది. మాస్ జాతర మూవీతో రవితేజ మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో అయితే వేసుకున్నారు. నెంబర్ 11 ఘాటి. క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కిన ఫిల్మ్ ఇది. అనుష్క చాలా గ్యాప్ తర్వాత ఈ ఘాటితో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయలేక ఫ్లాప్ అయింది మూవీ. ఓన్లీ 9,00,00,000 గ్రాస్ మాత్రమే రాబట్టి 20,00,00,000 నష్టాలనైతే మిగిల్చింది. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీ అయినా కానీ ఫలితం అయితే దక్కలేదు. నెంబర్ 12 లైలా. విశ్వక్ సేన్ డిఫరెంట్ స్టైల్‌లో నటించిన మూవీ ఇది. 18,00,00,000తో తెరకెక్కి 8,00,00,000 రాబట్టింది మూవీ. విశ్వక్ సేన్ తన మార్కెట్‌ను ఈ 'లైలా'తో పెంచుకోవాలని చూసినా మిస్‌ఫైర్ అయితే అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.